ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, మహిళలు గెలిచిన రోజు. మీ అందరు తెలుసు, ఆనాడు రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి అని ఆనాడు ఆయన ప్రకటించారు. దాంట్లో భాగంగా రైతులు ముందరకు వచ్చారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల ముందర ప్రతిపక్ష నేత, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే చాలా స్పష్టంగా నేను ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాను, నేను రాజధాని ఎక్కడ తీసుకెళ్లను అని ప్రజల్ని మోసం చేస్తాం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పైన అనేక ఆరోపణలు చేసి 3 ముక్కల ఆటకి మొదలుపెట్టారు. కానీ ఆ రోజు నుంచి ప్రజా రాజధాని కోసం ఒక ఉద్యమం మొదలైంది. పెద్ద ఎత్తున రైతులు, ప్రత్యేకంగా మహిళలు, ఇంటి గడప దాటిన మహిళలు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి 5 కోట్ల ఆంధ్రుల కోసం పెద్ద ఎత్తున ఆనాడు పోరాడినందుకు వాళ్ళు అన్ని రకాలుగా అవమానించారు. 5 కోట్ల ఆంధ్రులు చూశారు. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అంటే 11 ఎమ్మెల్యేలు ఉన్న టీం అనేక దుష్ప్రచారాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే పొరపాటున వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పోయాయి. రైతుల్లో కూడా ఒక ఆందోళన వచ్చింది. మళ్ళీ మా భవిష్యత్ ఏంటి, ఇప్పటికీ నష్టపోయాం, మా భవిష్యత్ ఏంటి, మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాలా, ఇది కరెక్ట్ కాదు, నీకు చట్టబద్ధత ఉండాలి, అమరావతి షుడ్ బి ద సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు కూడా కోరటం జరిగింది. దాంట్లో భాగంగా శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపిస్తాం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటికీ చాలా నష్టపోయారు ఆంధ్ర ప్రజలు. ప్రభుత్వాలు శాశ్వతం కాకపోవచ్చేమో కానీ వ్యవస్థ శాశ్వతం, రాజధాని శాశ్వతం ఉండాలని ఆయన కూడా పర్సనల్ గా తీసుకుని పార్లమెంట్ లో నిన్న పాస్ అయింది బిల్. రాజ్యసభకు వచ్చి ఈ రోజు ఆంధ్ర ప్రజలందరూ గర్వపడాలి. ఎందుకంటే మొత్తం భారతదేశం, ఒకే ఒక పార్టీ తప్ప మొత్తం భారతదేశం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడి ఒక కదలిక తీసుకొచ్చి అమరావతి రాజధానిగా ఒక సపోర్ట్ ప్రారంభం మాత్రమే. మనం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడాలి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది, మేమందరం ఉంటామని ఆ టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా ముఖకంఠంతో ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్ గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళు ఫ్యాషన్ అది కౌన్సిల్ లో వాకౌట్, పార్లమెంట్ లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళు ఫ్యాషన్ అంటారో ఫ్యాషన్ అంటారో, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్. మొత్తం భారతదేశం ఆంధ్రులకు అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్లి రిబ్బన్ కట్టింగ్ కూడా చేయించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది.